మహిళా వ్యాపారవేత్త తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసి టాక్సీలో గోవా నుంచి కర్ణాటకకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలు సుచనా సేత్ బెంగళూరుకు చెందిన మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 4 ఏళ్ల చిన్నారి హత్యకు గల అసలు కారణాన్ని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. తన బిడ్డను తన చేతులతోనే ఎందుకు చంపుకుందో ఎట్టకేలకు సుచనా బయటపెట్టింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుచనా సేత్ వెంకట్రామ్కు 2010లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2019లో ఓ మగబిడ్డ జన్మించింది. అయితే 2020లో కొన్ని కారణాల రీత్యా ఈ జంట విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరువేరుగా జీవనం సాగిస్తున్నారు. అయితే రేపు తన బిడ్డను కలుసుకునేందుకు కోర్టు తండ్రికి అనుమతిచ్చింది. కానీ తన మాజీ భర్త తన కొడుకును కలుసుకోవడం సుచనకు ఏమాత్రం ఇష్టం లేదు. భర్త తన బిడ్డను కలవడానికి ముందే ఆమె కొడుకుని హతమార్చింది. మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ ఫౌండర్ సీఈఓ సుచనా సేత్ గోవాలోని ఓ హోటల్లో గత శనివారం తన 4 ఏళ్ల కొడుకుతో బస చేసింది. 2 రోజుల తర్వాత హోటల్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సూట్ కేసుతో బయలుదేరింది. ఆమెతో వచ్చిన చిన్నారి ఎక్కడుందని హోటల్ సిబ్బంది ఆమెను అడిగారు. అప్పుడు సుచన తన కుమారుని బంధువుల ఇంటికి పంపించాలని అబద్ధం చెప్పి టాక్సీలో బెంగళూరు వెళ్లిపోయింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి. ఒక స్టార్టప్ కంపెనీ సీఈఓ అయింది సుచన అనే ఆవిడ తన పర్సనల్ ఇష్యూస్ కి పాపం బాబుని చంపేసి సూట్ కేసులో పెట్టి ఇదేదో సినిమాలో చూసినట్టుగా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రావ్య, మనం చూసినట్టయితే ఈరోజు బెంగళూరు మర్డర్ కేసు అనేది కలకలం సృష్టిస్తుంది. మీకు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సొంత తల్లే తన కొడుకుని హతమార్చడం అనేది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా మనకి మరి ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా దీన్ని ఒక దారుణమైన ఘటనగా పరిగణిస్తున్నారు. సుచనా సేత్ అనే ఆవిడ సీఈఓ, 39 సంవత్సరాల సుచనా సేత్ బెంగళూరుకి స్టార్టప్ కంపెనీ మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ సీఈఓ అయినటువంటి సుచనా సేత్ తన సొంత కొడుకుని గోవాలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో హతమార్చిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సుచనా సేత్ హిస్టరీ ఒకసారి పరిశీలించినట్టయితే టాప్ 100 ఏఐ ఉమెన్, అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ ర్యాంకింగ్స్లో ఉన్న 100 ఉమెన్స్లో ఈ అమ్మాయికి స్థానం ఉంది. అదేవిధంగా కలకత్తాలోని ఒక కాలేజ్లో ఫిజిక్స్లో పిహెచ్డీ చేయడంతో పాటు సాంస్క్రిట్లో టాపర్ కూడా. సో ఇలా ఇంత హై ఎడ్యుకేషన్ చేసి హై అఫీషియల్గా ఉన్న సుచనా సేత్ ఇలాంటి ఒక దారుణ ఘటనకి పాల్పడ్డ అనేది నిజంగా ఒక షాకింగ్ అంశంగా పరిగణించుకోవచ్చు. అయితే దీనికి మొత్తానికి తన భర్తతో ఉన్న ఒక వైరమే దీనికి కారణంగా అయితే తెలుస్తుంది శ్రావ్య. అయితే మరీ ముఖ్యం చెప్పాలంటే 2019లో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు వాళ్ళిద్దరికి. అయితే 2020లో వాళ్ళ డైవర్స్ కోసం అప్లై చేసినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు సెపరేట్గా ఉంటున్నారని అయితే తెలుస్తుంది. బెంగళూరులో తన కొడుకుతో సుచనా సేత్ ఉంటే ఇండోనేషియాలో వాళ్ళ భర్త ఉంటున్నాడు. సో ప్రతి వారం కూడా వీళ్ళకి హెయిరింగ్స్ జరుగుతూ ఉంటున్నాయి కోర్టులో. అయితే శనివారం రోజున కొడుకుని కలిసే అవకాశాన్ని కోర్టు అయితే ఇచ్చింది తండ్రికి. సో కాకపోతే ఈ నెక్స్ట్ హైరింగ్లో ఏంటంటే కొడుకుని తరచుగా కలుసుకోవచ్చు అనే ఒక చిన్న ఒక గుడ్ న్యూస్ అయితే తండ్రికి ఇచ్చే అవకాశం ఉంది అని తెలియడంతో సుచనా సేత్ ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళ కొడుకుని కలవడానికి వీల్లేదు, తండ్రి కొడుకు కలిస్తే తనకి కాస్త ఇన్సెక్యూరిటీ అన్నంత లెవెల్లో తను ఫీల్ అయ్యి కొడుకుని అయితే చంపేసింది అయితే మనకి ఇన్వెస్టిగేషన్లో అయితే తెలుస్తుంది శ్రావ్య. ఇది మరోవైపు చూసుకుంటే అసలు కేసు ఎలా ట్రేస్ చేశారు పోలీసులు అనే అంశాన్ని పరిశీలించుకున్నట్టయితే గోవాలో ఆవిడ నైట్ 1:30కి గోవాలో ఉన్న ప్రైవేట్ ఫ్లాట్ వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా బెంగళూరుకి క్యాబ్ కావాలి అని వాళ్ళకి ఫోన్ చేయడం. అదేవిధంగా కొడుకుతో వచ్చిన ఆవిడ తిరిగి వెళ్ళేటప్పుడు సింగిల్గా ఒక సూట్ కేసుని లాక్కుంటూ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా హోటల్ యాజమాన్యంలో చిన్న అనుమానాలు అయితే కలిగించాయి. అదేవిధంగా క్లీనింగ్ చేసే డిపార్ట్మెంట్ హోటల్లో రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తున్న సమయంలో టవల్ పైన ఉన్న రక్తం మరకలు చూసి కూడా వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేయగా పోలీసులు ఆవిడకి వెంటనే కాల్ చేశారు సుచనాకి కాల్ చేసి
ఏమైంది ఏంటనేది ఆ విచారణ చేస్తున్న సమయంలో ఆ రక్తం మార్కులు జస్ట్ తనకి డేట్ రిలేటెడ్ మార్క్స్ అనేసి ఆవిడ కవర్ చేసింది. ఏదో స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, నాతో లేడు అని చెప్పేసి కవర్ చేసి తను కూడా వెళ్తున్న లొకేషన్, నోటికొచ్చిన లొకేషన్ చెప్పడంతో వాళ్ళు పోలీసులు ఆవిడ వెళ్ళే క్యాబ్ని ట్రేస్ చేయడం అయితే జరిగింది. అయితే క్యాబ్ని ట్రేస్ చేసిన పోలీసులకి ఒక షాకింగ్ నిజమైతే తెలిసింది ఏంటంటే, తను క్యారీ చేస్తున్న సూట్ కేసులోనే తన కొడుకు డెడ్ బాడీని తను తీసుకొని బెంగళూరుకి వెళ్తుంది. సో ఇప్పుడు తర్వాత 36 గంటల తర్వాత జరిగిన పోస్ట్ మార్టంలో డాక్టర్ నాయక్ అనే డాక్టర్ వెల్లడించిన నిజాలు చూస్తే, తల్లి సుచనా సేత్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక పిల్లోతో కానీ టవల్తో కానీ ముందుగా కొడుకుని ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత సూట్ కేసులో తీసుకెళ్ళిందని తెలుస్తుంది. అయితే ఆ రక్తం మార్కులు ఏవైతే టవల్ పైన రక్తం మార్కులు ఏవైతే ఉన్నాయో అవి సుచనావే అని తెలుస్తుంది. సుచన ఆ కొడుకుని చంపిన తర్వాత ఒక గాజు టైప్ ఆఫ్ మెటీరియల్తో తన చేతిని కూడా గాయపరుచుకునే ప్రయత్నం అయితే చేసింది. ఆ గాయంలో భాగంగానే ఆ రక్తం మార్కలు ఏర్పడ్డాయని అయితే తెలుస్తుంది. శ్రావ్య. Right. Thank you, Manas, for this oral details.